మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అమెరికాలోని టెక్సస్ లో వ్యభిచారం చేస్తూ 7 భారతీయులు అరెస్ట్ అయ్యారు. ఇందులో 5 తెలుగువారు ఉన్నారు. వ్యభిచారాన్ని అరికట్టడానికి హైలాండ్ విలేజ్ పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో డెంటన్ కౌంటీ షరీఫ్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో మొత్తం 18 మంది పోలీసులకు చిక్కారు. అందులో 7 భారతీయులుగా గుర్తించారు. అరెస్ట్ అయిన వారిలో నిఖిల్ బండి, మోనీష్ గల్లా, నిఖిల్ కుమ్మరి, జయకిరణ్ మేకల, కార్తిక్ రాయపాటి తెలుగువారు. వీరిలో చాలామంది చదువుకోవడానికి అమెరికా వెళ్ళినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, వీళ్ళంతా కూడా స్టూడెంట్సేనా? సో తెలుగువారుగా చెబుతున్న ఈ 5 ఎక్కడి నుంచి, ఎంతకాలం అయింది అమెరికాలో ఉంటూ, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, అమెరికా టెక్సాస్ లోని నగరంలో భారీ వ్యభిచార దందా బయటపడింది. అయితే ఇది అక్కడ అమెరికాలో ఉన్నటువంటి ది డల్లాస్ కౌంటీ చీఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ స్టింగ్ ఆపరేషన్ లో ఇది బయటపడింది. మొత్తం 18 మందిని చేశారు. అందులో సగం మంది తెలుగు వారు ఉన్నారు. అరెస్ట్ అయిన వారిలో నిఖిల్ బండి, మోనీష్ గల్లా, నిఖిల్ కమ్మరి, జయకిరణ్ మేకల, రాయపాటి కార్తిక్ వీళ్ళంతా కూడా ఉన్నారు. హైలాండ్ విలేజ్ పోలీసుల సహకారంతో డెంటన్ కౌంటీ నగరంలో ఈ స్టింగ్ ఆపరేషన్ జరిగింది. ముఖ్యంగా వీళ్ళంతా మైనర్లు కూడా అందులో ఉపయోగించుకొని ఈ వ్యభిచారాన్ని కూడా నడుపుతున్నారు. ముఖ్యంగా ఈ వ్యభిచార దందాను కట్టడి చేసే క్రమంలోనే ఈ స్టింగ్ ఆపరేషన్ చేశారు డెంటన్ కౌంటీ నగరంలో. ముఖ్యంగా ఇటీవల వ్యభిచార దందా పెరిగిపోయింది. దీంతో స్టింగ్ ఆపరేషన్ చేసి ఎక్కడెక్కడ ఎవరెవరు నిర్వహిస్తున్నారనేది బయట పెట్టే క్రమంలోనే ఈ స్టింగ్ ఆపరేషన్ చేశారు. అందులో ముఖ్యంగా బండి నిఖిల్, మోనీష్ గల్లా, నిఖిల్ కుమారి ఇలా దాదాపు 6 పైగా తెలుగు వారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. వీళ్ళంతా ఎంత మొత్తంలో అందించారు, ఎక్కడి నుంచి అమెరికాలో ఉంటున్నారు, వీళ్ళ వీసా ఉందా, ఇవన్నీ కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఇదంతా ఆపరేషన్ కూడా ఆగస్టు 14-15 జరిగింది. ప్రస్తుతానికి అమెరికా నుంచి పోలీసులు ఈ ప్రెస్ రిలీజ్ చేశారు. అందులో వారి ఫోటోలు, వివరాలు అన్ని కూడా బయట పెట్టారు. ఇంకా వీరి వెనకాల ఎంతమంది అమెరికాలో ఇటువంటి విచారణ నడిపిస్తున్నారనేది ప్రస్తుతం విచారణ జరుగుతుంది. అయితే రెస్క్యూ చేసిన మహిళల్లో కూడా భారతీయులు ఎవరైనా ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉందా? ప్రస్తుతానికి అయితే వాళ్ళంతా కొంత మైనర్లుగా ఉన్నారు. వాళ్ళంతా బాధితులుగా పరిగణిస్తారు కాబట్టి వారి వివరాలు ఏవి బయట పోలీసులు చెప్పట్లేదు. కానీ ఆ విచార దందా నిర్వహిస్తున్నటువంటి వారిలో సగం మంది అక్కడే విదేశస్తులు ఉంటే అందులో 6 నుంచి 7 వరకు ఇండియన్స్ గా కూడా ఉన్నారు. వారందరినీ కూడా అరెస్ట్ అయితే చేశారు ప్రస్తుతం. ఆల్ రైట్ సాయి కిరణ్.